ఇల్లు కొనే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల జాబితాలో గాలి నాణ్యత కూడా వచ్చి చేరింది. ఇటీవల కాలంలో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఇల్లు కొనే ముందు చూడాల్సిన జాబితాలో ఏక్యూఐ వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కొనుగోలుదారుల జాగ్రత్త. ఈ నెల 2వ తారీఖున ఢిల్లీలో వాయు నాణ్యత సూచి ఏక్యూఐ 311ని తాకి ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఇల్లు కొనాలనుకునే వారు ఆ ప్రదేశంలో వాయు నాణ్యత ఎలా ఉందో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు, ఆరోగ్య స్పృహ ఉన్న నిపుణులు ఉన్న కుటుంబాలు విలాసవంతమైన అభివృద్ధిపై మాత్రమే ఆధారపడకుండా గాలి నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే చాలా ఉపాధి అవకాశాలు ఢిల్లీ వంటి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండటంతో కొనుగోలుదారులకు నిజంగా ఆ ఎంపిక ఉందా లేదా అనేది పెద్ద సవాల్గా కనిపిస్తుంది. అంతిమంగా ఈ సమస్య వ్యక్తిగత గృహ నిర్ణయాలకు మించి విస్తరిస్తున్న నేపథ్యంలో నగరాలు తాము ఉత్పత్తి చేసే కాలుష్యాన్ని అరికట్టడానికి బలమైన, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా వాటిని ఖచ్చితంగా పాటించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నివసించడానికి స్థలాలుగా అమ్ముడయ్యే ఇళ్లు క్రమంగా జీవనశైలి ఉత్పత్తులుగా మారాయి. మొదట గోల్ఫ్ ఫేసింగ్ అపార్ట్మెంట్లు వచ్చాయి. తర్వాత రివర్ ఫేసింగ్, సీ వ్యూ, హిల్ వ్యూ ఇళ్ళు వచ్చాయి. ఇకపై లో ఏక్యూఐ అపార్ట్మెంట్లు రానున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సీ వ్యూ, లేక్ వ్యూ వంటి ఇళ్లకు అధిక ధరను వసూలు చేసినట్టుగానే పర్యావరణ నాణ్యతను కూడా ధరలకు అనుసంధానించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏక్యూఐ ఎంత ఎక్కువగా ఉంటే ధర అంత తక్కువగా ఉండాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఇళ్లు కొనే ముందు ఆ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక ఏక్యూఐ డేటాను అంచనా వేయాలని సూచిస్తున్నారు. అనంతరమే తగిన నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.